నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాజకీయాల్లో వివిధ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీలకు నమ్మకమైన నేత పక్క చూపులు చూస్తున్నారనే ఏ నేత ఏ పార్టీ అని చెప్పడం కష్టం మారిపోయింది. అందుకు ఆ పార్టీల తీరు ఓ కారణమైతే తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం అటు సాకులు చెబుతున్నారు ప్రజాప్రతినిధులు. సాధారణంగా ప్రతిపక్షాన్ని వీడి అధికార పార్టీకి వెళ్ళడం కామన్, అది అంతటా జరిగేదే. అయితే అధికార పార్టీని వీడి అపోజిషన్ పార్టీకి కొందరు నేతలు వస్తున్నారంటేనే ఆలోచించాల్సిందే. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులో ఎమ్మెల్యేల విచారణ కూడా ఒక కొలిక్కి రాకముందే మరో ఇద్దరు నేతలు కూడా పార్టీలు మారేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్పై అసహనంతో మాజీ మంత్రి కారు ఎక్కేందుకు రెడీ అయినట్లు కూడా టాకులు వినిపిస్తున్నాయి. కానీ ఎటు చూసినా కారుకు షాక్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే మాధవరం వెయిట్ చేస్తున్నారంటూ కూడా ప్రచారం ఊపందుకుంది. పార్టీ ఫిరాయింపుల పర్వం ఇవాటితో ఎలా ఉండబోతుంది అనేదే ఈ బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గౌడ్ గారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ మేధావుల సెల్ రాష్ట్ర కన్వీనర్, అదేవిధంగా కన్నె అరవింద్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. నిజంగా ముందుగా ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్ గారు. మనం చెప్పండి. రోజుకు తెలంగాణలో పార్టీలు మారుతున్న తీరును చూస్తున్నాం. అంటే నాయకులు వాస్తవానికి ఇటు నుండి అటు నుండి ఇటు అంటే సర్వసాధారణం కాకుంటే గెలిచిన నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలోనే, ఎందుకంటే మారకుంటే లేకుంటే నా నియోజకవర్గానికి నిధులు రావు కావచ్చు, ఇవ్వరు కావచ్చు, చిన్న చూపే చూస్తారు. ఎంత చేసినా కానీ నేను ఎమ్మెల్యేనైనా కానీ ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీ ఓడిపోయిన వ్యక్తి నా నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికే పెద్దపీట వేస్తారు. ఎక్కడైనా కావచ్చు, పోలీసులు కావచ్చు, నా అధికారులు కావచ్చు, ఎవరైనా కాబట్టి పెద్దపీట వేస్తారు కాబట్టి అధికారంలో ఆ పార్టీ ఉన్నది కాబట్టి అని చెప్పేసి పార్టీ మారడం, నా నియోజకవర్గానికి నా కోసం ఓట్లేసిన వారికి నేను సేవ చేయాలనే సంకల్పంతో కొందరు పార్టీలు మారుతూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి ఒక సీనియర్ ఈ నేపథ్యంలోనే తాను అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అంటే గత కొంతకాలంగా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. నాకు పెద్దలన్న గౌరవం లేకుండా నన్ను ఎక్కడ పడితే అక్కడ హింసించడం, నన్ను అవమానకరంగా అవమానించడం, పార్టీలలో నుండెళ్ళి నేనుండగానే పార్టీలు మారుతున్నా కానీ నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా చేర్చుకోవడం, ఇలాంటివి జరుగుతున్నా కానీ నన్ను అసలు పట్టించుకోలేదు. ఇప్పటికీ కూడా నన్ను పట్టించుకోరు కాబట్టి అనేది ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీకి మొరబెట్టుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు, పెద్దలు చెప్పారు, సీనియర్ నాయకులు చెప్పారు, మాజీ మంత్రులు చెప్పారు, ప్రస్తుత మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పుకున్నా కానీ ఆయనను ఓదార్చడం తప్ప ఎవరు చేసింది ఏం లేదు. అదే మాజీ మంత్రి పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. జగిత్యాల నుంచి వెళ్ళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతను చేసిన సేవలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చిరకాలం ఉన్న ఏకైక వ్యక్తిగా అతను మన్నపోతుంది. కానీ అతను ఆలోచిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కాలని ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే కొంతకాలంగా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలి, ఖచ్చితంగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు మరొక ఎమ్మెల్యే అనేది కూడా టాక్ నడుస్తుంది. నిజంగా ఎలా చూడొచ్చండి? మరి మొన్నటికి మొన్న ఏదైతే పార్టీ ఫిరాయింపుల పర్వంలో చాలా వరకు కూడా క్లీన్ చిట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇది అంతా అయితే ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగేది ఒక సీనియర్ వ్యక్తి ఇటు ఒక ఎమ్మెల్యే అనే తీరులో ఎలా చూడొచ్చు, ఎలా ఉండబోతుంది? పార్టీ అధికారం వస్తే కాకుండా కాబట్టి జీవన్ రెడ్డి ఎప్పటి నుంచో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని, ఆయన ప్రాధాన్యత లేదన్నది ఆయనే చెప్పాడు, మనం చెప్పాడు. అలాంటి పరిస్థితిలో నా పనులు జరగలేదు,
నా మైనటం లేదు ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కానీ పార్టీ మారుతున్నట్టు లేదు, లేదు. మారినా మనం ఆశ్చర్యపడినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో అవుతారు అనేది కనపరిస్తే వేరే పని పోదు. అది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 10 మంది పోయారు, మళ్ళీ తడ అనేది ఇందాక మీరు కూడా అన్నారు, వార్త కూడా పోయినా అయిపోతుంది. ఇలాంటి ఈ రాజకీయం అంటే అదే అయిపోయింది. ఎన్నికలు 2 సంవత్సరాల పైన లేవు శాసనసభ ఎన్నికలు. పైగా జమిలీ ఒక్క నిమిషం ప్లీజ్. ఎవరో ఆడియో మాత్రం కొద్దిగా మీ ఆడియో మీట్లో పెట్టుకోండి, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది. పక్క వాళ్ళు ఆడియో మీట్లో పెట్టుకోండి, ఎందుకంటే చాలా రీస్. వెంకటస్వామి గారు మీ దగ్గరనే కావచ్చు, కొద్దిగా ఆడియో మీట్లో పెట్టుకోండి కొంచెం. ఎస్, కంటిన్యూ అండి లక్ష్మణ్ గారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిమాణాలు విషయాలే కాదు, కాలం పరిస్థితి వాటి బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం ఏంటి, అలాగే బిఎస్ కాంగ్రెస్ ఏంటి, బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం ఏంటంటే పరిస్థితులు పరిస్థితిలో ఒక పార్టీ దగ్గర పార్టీకి వెళ్ళాలి అనుకోవడం అయితే కరెక్ట్. అది ఏ పార్టీ అయినా కూడా తప్పు చేసి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ 10 మంది ఉన్నారు కూడా వచ్చింది. ఇంకా ఏమైనా బీఆర్ పార్టీ నుంచి కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి, ఏం చేయబోతారు? వాళ్ళ పార్టీ కూర్చోవాలి. ఏది ఇష్యూ వచ్చినప్పుడు, ఇల్లు వచ్చినప్పుడు బీఆర్ పార్టీ చేస్తే పనులు అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏంటున్నాడంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా నా నియోజకవర్గం గురించి నేను విన్నాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కష్టాధికంగా ఇందులో ప్రభుత్వం ఉన్నది, అప్పుల పాలైంది, అభివృద్ధి అనుకున్నంతగా లేవు. అది ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అలాంటి స్థితిలో కొన్ని చోట్ల అభివృద్ధి జరుగుతాయి, కొన్ని చోట్ల జరగదు. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పార్టీలు మనకు అభివృద్ధి పనులు బాగుంటాయి అన్న మాట బయటికి చెప్తారు, కానీ వాస్తవంగా విషయాలు వేరేగా మనకు అర్థం వస్తూ ఉంటాయి. ఫలానా కారణంగా వెళ్ళారు, ఫలానా కారణంగా వెళ్ళిపోయారు అని చెప్పి. అందువల్ల మనము ఈ పార్టీలు మారటం అన్నది ఫిరాయింపు చట్టంలో మార్పులైతే రావాలి ఎట్టి పరిస్థితుల్లో. లేకపోతే అప్పుడు ఆనాకాల పరిస్థితులకు ఫిరాయింపుల చట్టాన్ని నేను తప్పుపట్టలేదు. అప్పుడు ఇలాంటి ఆలోచన ఎవరు చేసేవాళ్ళు కాదు. అందువలన కొంత మేరకే నిబంధనలు అందులో ఉన్నాయి. ఇవాళ నేర్చుకున్నందరూ మనకి ఇక్కడ మన స్వార్థం నేర్చుకోవాలి. కత్తి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బాయ్ సార్. జస్ట్ ఎందుకంటే నేను మిమ్మల్ని లాస్ట్కి తీసుకోవాలనుకున్నా, కానీ ఇప్పుడు ఎందుకంటే మధ్యలో మీకు గ్యాప్ ఇస్తాను. నిజంగానే ఎందుకు అనంటే
ఒక సీనియర్ అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ వ్యక్తిగా ఉన్నాడు. ఆయన అంటే తెలియని వ్యక్తి కాదు, నిజంగానే ఆయన ఎప్పటి నుండో ఉన్న వ్యక్తి. నిజంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అప్పుడెప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా ఆయన మంత్రి చేసిండు, ఎమ్మెల్యే అయిండు, అదేవిధంగా ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అన్నవి ఉన్నా కానీ ఆయన అసహనానికి గురవుతున్నారు, అవమానానికి గురవుతున్నారు. నిజంగా నా నియోజకవర్గంలో అసలు ఏంటిది అనేది ఇప్పటి వరకు కూడా మీడియా ముఖంగా చెప్పిన మాటలని ఆయన స్వయంగా వాళ్ళందరినీ కూడా తీసుకొని మొన్న ఏదైతే ఎలక్షన్లో కూడా స్థానిక ఎలక్షన్లో కూడా కార్పొరేట్ ఎలక్షన్లో కావచ్చు, లేదంటే స్థానిక ఎలక్షన్లో కూడా అందరినీ తీసుకొని వచ్చిన నేపథ్యం ఉంది. అసహానికి గురయ్యాడు, అవమానపడ్డా కానీ మమ్మల్ని ఎవరు లెక్క చేయట్లేరు అనేది ఆయన చాలా అంటే చాలా. జీవన్ రెడ్డి గారు పార్టీ మారుతున్నట్టు మాత్రం ఒక టాక్ వినబడుతుంది. అది కూడా ఈ నెల 20 తర్వాత అతను క్లారిటీగా కండో కప్పుకుంటున్నాడు. అది ఇప్పటికే కేటీఆర్ తోటి సంప్రదింపులు అయినాయి అనే ఒక టాక్ అయితే వస్తుంది కాబట్టి అది నిజమెంత అబద్ధం ఎంత, అసలు ఏంటి, అసలు ఒక సీనియర్ నాయకులు పార్టీ మారడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకంటే అవమానాలు పడ్డాయి మాత్రం అందరికీ తెలిసిన విషయాలే. ఎలా చూడొచ్చు నిజంగా? నమస్కారం. జీవన్ రెడ్డి గారిది ఒక స్పెషల్ కేసు కింద ఉన్నది ఇవాళ. అయితే మీరు కేవలం జీవన్ రెడ్డి గారినే చూసి ఊరుకుంటే సరిపోదు. జీవన్ రెడ్డి గారి లాగా ఫీల్ అవుతున్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు కూడా ఉన్నారు. ఏమండి, అందరూ ఒకటే కదా, అదే విషయంలో అందరూ ఒకటే. ఒక జీవన్ రెడ్డి ముందుకు వచ్చినట్టు అంటే జీవన్ రెడ్డి గారు పెద్ద లీడరు, వారు సీనియర్ లీడరు, మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా పోటీ చేసినారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారికి ఎక్స్పోజర్ దొరుకుతుంది. కానీ సామాన్య కార్యకర్తలు కూడా ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, పరిస్థితి ఇది ఒక అంటే ఇంటర్నల్ క్రైసిస్. వాస్తవం చెప్పాలంటే పార్టీలో కొంత ఇంటర్నల్ క్రైసిస్ ఉంది. గవర్నమెంట్ తన పని చేసుకుంటూ పోతుంది, బాగానే ఉంది, కానీ పార్టీ పరంగా కొంత క్రైసిస్ మేము ఎదుర్కొంటున్న మాట వాస్తవం. సో దీంట్లో జీవన్ రెడ్డి గారు పార్టీ మారరు, రిజైన్ చేస్తామనేటువంటి మాట వినబడుతుంది. నేను ఆ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను 2 రోజుల క్రితమే జీవన్ రెడ్డి గారితో మాట్లాడాను. సో వ్యక్తిగతంగా నాకు సంబంధం ఉంది, లేకపోతే పార్టీ పరంగా కూడా సంబంధం ఉంది. జీవన్ రెడ్డి గారిని అంత తొందరగా కాంగ్రెస్ పార్టీ వదులుకునేటువంటి పరిస్థితి ఉండదు. సో కాబట్టి నేనేమంటున్నా, జీవన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఏదైతే స్థాయిలో దక్కాల్సినటువంటి గౌరవం కంపల్సరీ అక్కడి నుంచి సామాన్య కార్యకర్త కూడా 10 ఏళ్ళు కష్టపడ్డ సామాన్య కార్యకర్తలండి. టిఆర్ఎస్ తో కొట్లాడి కలబడి నిలబడ్డది మేము. ఆ మేమని అంటే నేనున్నది సామాన్య కార్యకర్తలు 10 ఏళ్ళు అన్ని కష్టాల నష్టాలకు కేసులకు అన్ని రకాల వాటికి ఓడ్చి నిలబడ్డటువంటి కార్యకర్తలు. ఇలా పార్టీ పరంగా కొంత పదవులలో ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఒక అనుసంధానంలో ఎక్కడో కొంచెం మాకు ఇబ్బంది వస్తుంది. దాన్ని కోఆర్డినేషన్లో కొంత మా ఇన్ఛార్జి గారు వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం జరుగుతుంది. నుంచి లో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ స్టేట్ ప్రెసిడెంట్ కావడం వల్ల జీవన్ రెడ్డి గారిది ఒకటే బయటకు వస్తుంది. మిగతా చాలా విషయాలు మేము కోఆర్డినేట్ చేసుకొని దాన్ని సబ్సిడైజ్ చేసుకునేటువంటి అవకాశం జరుగుతుంది, చేసుకుంటూ ఉన్నాం. సరే, జీవన్ రెడ్డి గారిది కూడా డెఫినెట్ గా పార్టీ పరంగా పార్టీ అధినాయకత్వంతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారితో తర్వాత వీరితో మాట్లాడి అతి త్వరలో సెటిల్ చేస్తాం. 20 తారీఖు దాకా టైం ఉన్నది. ఆ లోపుగానే మేమంతా మాట్లాడి మా నాయకుడిని మేము తప్పనిసరిగా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. పార్టీలో ఇంటర్నల్ గా కొంత క్రైసిస్ ఉన్న మాట ఒప్పుకుంటూనే దాన్ని అధిగమించి ఇట్లా చాలా సందర్భాల్లో క్రైసిస్ వస్తుంటాయి మాకు. సో ఆ క్రైసిస్ లో ఇది కూడా ఒకటి. డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద డిస్కస్ యుద్ధ ప్రాతిపదికన దీన్ని క్రైసిస్ మేము సాల్వ్ చేసుకుంటాం. ఇదే కాకుండా మిగతా కార్యకర్తల విషయంలో కూడా ఇట్లాంటి ఇబ్బందులను చేసుకుంటాం. మా పార్టీకి ఎవరైతే వద్దామని అనుకుంటున్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు, నేనైతే వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నా. నేను పార్టీ పరంగా పార్టీ వేదిక మీద చెప్పినా, ఏ ఎమ్మెల్యే తోటి, ఏ టిఆర్ఎస్ ఎమ్మెల్యే తోటి, ఏ ఇతరత్ర పార్టీల ఎమ్మెల్యే తోటి మాకేం ఉపయోగం లేదు. గవర్నమెంట్ కి డోకా లేదు. 5 సంవత్సరాలు గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈ అన్ని విషయాలను ఎవరు కూడా ఏం రందిపడాల్సిన లేదు. దయచేసి
ఈ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థంతో వస్తున్నారు కాబట్టి ఇప్పటికే ఈ 10 మంది విషయంలో చెప్పరానంత తలనొప్పిని చెప్పరానంత అపవాదం ఎదుర్కొన్నాం కాబట్టి ఇంకా ఎవరిని ఎంకరేజ్ చేయకుండా ముఖ్యమంత్రి గారు కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ ఎవ్వరు కూడా కొత్త వాళ్ళను కొత్త ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేయకండి. ఈ పార్టీ ఫిరాయింపులకు తూట్లు పొడిచిన అనేటువంటి బదనాం మన మీద ఆల్రెడీ వచ్చింది. మొన్న దానం నాగేందర్ కూడా ఎవిడెన్స్ లేవడంతో మేము తలదించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి మా అధిష్టానము కొంత కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర చాలా మంది అందరూ సీరియస్ గా ఆలోచించి ఈ పార్టీ బదనాం నుంచి రక్షించుకోవాల్సింది. తర్వాత పార్టీ ఇంటిగ్రిటీ దొరికిన మేము ఏదైతే చెప్తున్నామో రాజ్యాంగ రక్షణ అంటున్నామో దానికి కట్టుబడి ఉండే విధంగా పార్టీ అడుగులు పడాలని అదే ఆ డిమాండ్ నే మన అధ్యక్షుడు కూడా చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను, నాలాంటి అనేక మంది కార్యకర్తలు చెప్తున్నారు. సో ఆ దిశగా అడుగులేస్తూ మాధవరం కృష్ణారావా ఇంకొకరా ఎవరితో మనకు అక్కర్లేదు. వాళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళ ప్రాంతాభివృద్ధికి ఫండ్స్ ఇస్తాము, మాకు మా దగ్గర చేరితే ఇస్తామనేటువంటి అది ఏం లేదు. ఇంతకుముందు కేసీఆర్ ఆ పని చేసినాడు, ఆ పని లేకపోతే బీజేపీ వాళ్ళు ఆ పని చేసినారు. మేము ఆ పని చేయడం లేదు, చేయకూడదు, చేయం కూడా. కాబట్టి మా పార్టీ పెద్దలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే డోంట్ టేక్ ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆఫ్ అదర్ పార్టీ అండ్ అన్నెసరీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇంటిగ్రిటీని దెబ్బతీసుకునే ప్రయత్నం చేయొద్దు అనేది నేను మా పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దిశగా మేము మా పార్టీలో సరిదిద్దుకుంటాం. డెఫినెట్ గా జీవన్ రెడ్డి గారిని కూడా తప్పనిసరిగా కాపాడుతాం. ఇంకొకటి ఏదైనా పార్టీ ఇప్పుడు పార్టీలో ఫిరాయింపులకు సంబంధించి సరే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం, కానీ పాత వాళ్ళు మా కార్యకర్తలైనా పాత నాయకులైనా లేకుంటే ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలైనా లేకుంటే ఎవరైనా కావచ్చు వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలోనే తాను చెప్పిందే రాజ్యం చేసిందే తను అన్నట్టుగా ఎందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? కండువ కప్పితే చాలు కొంత సీఎం రేవంత్ రెడ్డి ప్యానల్లోకి వెళ్ళిపోయాము, ఇక మిగతా వారితో మాకు సంబంధం లేదు అనే దురుద్దేశం ఎందుకు వస్తుంది? వారు ఎందుకు బాధపడుతున్నారు? పదే పదే కూడా జీవన్ రెడ్డి గారు ఎంత కన్నీరు పెట్టుకున్నారా అందరూ కూడా, మీరు కూడా చూశారు, మేము కూడా చూసాం, అందరికీ మీడియా లోపల కూడా చాలా వరకు కూడా చూసినటువంటి దాఖలు. కానీ ఎందుకని కార్యకర్తలను కావచ్చు నాయకులను కాపాడుకోలేకపోవడంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏంటి? ఈ సౌండ్ ఏంటండి? సౌండ్ లోపం ఉన్నది రాజమౌళి గారు, ఆ సమన్వయ లోపం ఉన్నది. తర్వాత కాన్సెప్షువల్ విషయంలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ తర్వాత ఇక కొందరి ఒంటెత్తు పోకడా ఇదంతా కూడా పార్టీకి తలనొప్పి తెచ్చి పెడుతుంది. ప్రజల్లో చులకన చేసేటువంటి పరిస్థితి, ప్రతిపక్షాలు నిలదీసేటువంటి పరిస్థితి, ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు మమ్మల్ని కొస్తే చేసేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి తప్పనిసరిగా బాధ్యత ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పిసిసి అధ్యక్షుల వారు కానీ బాధ్యత అవుతుంది. ఆ బాధ్యతను వారు తీసుకుంటున్నారు, తీసుకోవాలి కూడా. డెఫినెట్ గా ఆ దిశగా మేము అడుగులేస్తాము, అందరినీ కాపాడుకుంటాము. ఇప్పుడు నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, ప్రజెంట్ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎంపీలు వేరే పార్టీలో ఉన్న వాళ్ళని చేర్చుకునే ప్రయత్నం మనం చేయకూడదు. ఎవరైనా ఆ పార్టీ పదవులలో లేని వాళ్ళు, ఆ పార్టీలలో ఎమ్మెల్యేలు ఎంపీలు చేయని వాళ్ళు మామూలుగా వచ్చి చేరితే ఇబ్బంది ఏం లేదు. కానీ పార్టీ ఎమ్మెల్యే అనేటువంటిది చిన్నప్పుడు ఈ డిఫర్మేషన్ డిస్క్వాలిఫికేషన్ చేయడం, తర్వాత ఈ చట్టాన్ని తెచ్చిన మనమే దాన్ని తూట్లు పొడుస్తున్నాం అనేటువంటి బదనాం రావడము, ఇవన్నీ కూడా తలనొప్పిగా ఉన్నాయి. డెఫినెట్ గా తొందరలో మేము కూడా యాక్సెస్ ఏఐసిసికి యాక్సెస్ ఉన్న వాళ్ళం ఉన్నాం. మేము డైరెక్ట్ గా తీసుకుపోయే అవకాశం ఉన్నది. సో మేము డైరెక్ట్ గా ఖర్గే గారి దృష్టికి, తర్వాత రాహుల్ గాంధీ గారి దృష్టికి, మా ఎల్ఓపి గారి దృష్టికి తీసుకెళ్లి డెఫినెట్ గా మేము మా సోనియా గాంధీ త్వరలో మా పార్టీ క్రమంలో చాలా ముందడుగు వేస్తామని నేను ఖచ్చితంగా. రైట్ మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అరవింద్ గారు. అరవింద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. అరవింద్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. అరవింద్ గారు, ఏదైనా కానీ ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు 40 ఫిరాయింపుల్లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఇచ్చినట్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ నిజంగా ఇక్కడ ఎవరైతే
స్పీకర్ ఉన్నారు, స్పీకర్ చేసిందే చట్టం, స్పీకర్ ఇచ్చిందే తీర్పు అన్నట్టుగా కూడా చేసిన నేపథ్యం ఉంది. ఇందరికి కూడా పార్టీ మారలేదని, మారినట్టు ఏ ఆధారాలు లేవు కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చామని చెప్పేసి స్పీకర్ గారు ఇచ్చారు, దాన్ని మనం చూసాం, అయిపోయింది. ఇప్పుడు కూడా పార్టీ మారడానికి ఏదైతే కారుకు షాక్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే మాధవరం వెయిట్ చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారాలనుకుంటున్నట్టు కూడా కొంత ప్రచారమే జరుగుతుంది. అదేవిధంగా ఒక సీనియర్ మాజీ మంత్రి ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కూడా మీ పార్టీలోకి రావాలని చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది, ఎలా చూడొచ్చు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్. నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. హలో, యా, కంటిన్యూ సార్. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పతనం అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఇవాళ పేదల పైన బుల్డోజర్లు పెట్టి ఇవాళ వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ, ఇవాళ కర్మ రిటర్న్ వస్తుంది అని అంటారు కదా, ఇవాళ ఆ పద్ధతుల్ని ఇవాళ దశాబ్ద కాలం నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరేదానికంటే ముందు నుంచి కూడా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడుగా ఆయన ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇలా అట్లాంటి వ్యక్తి ఇప్పుడు మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో ఆయనకు ప్రాధాన్యత లేదు అని చెప్పి సరే రకరకాల అవి వస్తున్నప్పటికీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నటువంటి తీరు పట్లనే తెలంగాణ, యావత్ తెలంగాణ, దట్టు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ ఈయన కంటే ముందు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తే అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. సార్, తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసిండ్రు, సాక్షాత్తు గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారు ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినటువంటి నేపథ్యాన్ని మీరందరూ కూడా చూసిండ్రు నిన్నగాక మొన్న. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన ఎమ్మెల్యేగా కలిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఇవాళ పోటీ చేసినటువంటి సందర్భం కూడా చాలా స్పష్టంగా ఉన్నది. ఇవాళ కోర్టుల్ని లేదు అనుకుంటే రాజ్యాంగాన్ని కూడా ఇవాళ తుంగలో తొక్కుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడుస్తలేదు సార్. రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉన్నది సార్. ఒకటా, రెండా, మూడా చెప్పుకుంటే ఇవాళ ఒక్కటన్నా మంచి కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కొత్తగా కొలువుదిరినటువంటి ప్రభుత్వంలో ఒక్క పని అంటే ఒక్క పని జరిగింది సార్. డెలివరీ, ఇవాళ తెలంగాణ ప్రజలు డెలివరీని ఎక్స్పెక్ట్ చేసిండ్రు. ఒక ఫ్రీ బస్సు మినహాయిస్తే ఒకటంటే ఒకటి. ఇవాళ ఆయనకు మూసీ పైన ఉన్నటువంటి ప్రేమ ఇవాళ రాహుల్ గాంధీ గారికి ఇవాళ 100 కోట్ల రూపాయలు అది చేస్తాను, 5,000 కోట్ల రూపాయలు అంట సార్. అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి, ఎక్కడి నుంచి? ఒక వైపు ఏమో డబ్బులు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకొక వైపు ఏమో ఇవాళ గాంధీ గారి విగ్రహం పెడతా అంటున్నాడు. ఆయన అందాల పోటీలు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి అందాల పోటీలు తీసుకొని వచ్చిన వాళ్ళకు డబ్బులు ఉన్నాయి. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతు ఎక్కెక్కి ఏడుస్తా ఉన్నాడు సార్. 6 కాలం కష్టపడి ఇవాళ రైతేర్చిన రాజ్యం ఎద్దేర్చిన వ్యవసాయం ముందర పడదు సార్. ఇవాళ రైతు రోడ్ ఎక్కెక్కి ఏడుస్తా ఉన్నాడు. ఇవాళ పునాసయ్య సంగి పంటకు పెట్టుబడి సహాయమే రైతు బంధు సాయం సార్. ఈయన 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నాడు. ఇప్పటికీ కూడా ఆ రైతులకు ఇస్తా అన్నటువంటి ఆ రైతు బంధు ఇస్తలేడు. ఒకటా, రెండా, మూడా తెలంగాణ ఒకవేళ గనక ఈయననే కంటిన్యూస్ గా ఇంకా 5 ఏళ్లు పరిపాలిస్తే తప్పకుండా మన తెలంగాణ ఎటు నుంచి ఎటు పోతుందో మీరు గమనించగలగాలి. ఇవాళ పార్టీలోనే కాదు సార్, మురళి గారు. హలో సార్, ఒక పార్టీలోనే, వాళ్ళ పార్టీలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, కోరిదేసుకున్న మొగడు ఎగిరెగిరి జన్నినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు, సబ్బండ వర్గాలు చెప్తా ఉన్నాయి సార్. ఇవాళ ఈయన మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ఇవాళ ఆయన ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు. దానికి సంబంధించి 1,50,000 కోట్ల రూపాయలని ఇవాళ ఆయన ఖర్చు చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇవాళ గత ప్రభుత్వంలో మేము మూసి బ్యూటిఫికేషన్ కి మేము వ్యతిరేకం కాదు సార్, ఆయన లూటిఫికేషన్ కి మేము వ్యతిరేకము అనేటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం సార్.
లక్షలాది మంది నిరుపేదలు ఇవాళ ఒక అవ్వ మొన్న మాట్లాడుతుంటే ఎవరన్నా మానవత్వం ఉన్నోళ్ళు కన్నల్లా నీళ్లు తిరుగుతాయి సార్, బాధ అనిపిస్తుంది. అవ్వ ఒక మాట అంటుంది, 10 రూపాయలు పెట్టి మా ట్యాంకుల ఇషం కల్ప రాదు రేవంత్ రెడ్డి గారు, ఇక నీ కళ్ళు అప్పుడన్నా చల్లబడతాయేమో అని చెప్పి అన్నటువంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి. ఇవాళ గాంధీ గారు అడిగి రాశారు, అలా గాంధీ గారు అడిగిన వాళ్ళ గాంధీ భవన్ లో గాంధీ గారి విగ్రహం ఉంది కదా, ఈడెందుకు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వేలాది మంది ఇండ్లు ఎందుకు కూలగొట్టాలి? ఇవాళ కన్నమ్మ కష్టం చేసుకొని 2 ఏళ్ల క్రితం మా నాయన చచ్చిపోయిండు, ఇవాళ ఎదిగిన 2 పిల్లలకు పెళ్లిళ్ళు ఎట్లా ఇయ్యాలి, నేను ఏడుండాలి, నా గూడు చెదిపేసిండు ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి మాటలు మాట్లాడుకుంటే ఈయనకు మానవత్వం ఉందా లేకుంటే ఈయన రాత్రికుండేనా ఈ గుండెదు అనేటువంటి విషయం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు మేధావులు అందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు సార్. కేసీఆర్ గారు సార్ ఒక్క మాట, కేసీఆర్ గారు ఒక కార్యక్రమాన్ని ఎంచుకుంటే అరవింద్ గారు ఎందుకంటే ఆల్రెడీ దీని మీద వాస్తవానికి మాట్లాడడానికి ఇంకా టైం ఉంది, రోజు దాని గురించి డిబేట్ పెట్టుకుందాం ప్రత్యేకంగా మూసీ రివర్స్ ఫండ్ మీద. ఎప్పుడైతే పార్టీ మారినటువంటి 10 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈరోజు కూడా మాధవరం వెయిట్ చేస్తున్నాడు. దేనికని? కారు నిజంగానే కార్లో అంటే సీటు బెల్ట్ పెట్టుకోవడానికి కష్టమైందా లేకుంటే కార్లో సీట్ బెల్ట్ అతనికి తీసేసిరా? ఎందుకని పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నాయి, వెళ్తాను నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అనేది ఎందుకు వినబడుతుంది సార్? చాలా స్పష్టంగా 9th షెడ్యూల్లోని పార్టీ ఫిరాయింపుదారులకు ఒకవేళ పార్టీ ఫిరాయింపు చేస్తే యాంటీ డిఫెక్షన్ లా ఉన్నది సార్. ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఇవాళ స్పీకర్ గారు మొన్న ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 8 మంది కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇవాళ కడియం శ్రీహరి గారు సాక్షాత్తు ఆయన జనాల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా బిడ్డని ఆశీర్వదించమని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకొని మాట్లాడినటువంటి వైనాన్ని చూసిండ్రు. అంతెందుకు సార్, ఇవాళ చేయి గుర్తు పైన పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా ఇక కాదు అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఇంకెక్కడ ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇవాళ అసలు దుర్మార్గం కదా సార్. ఇవాళ ఆయన్నే కదా ఇవాళ దానం నాగేందర్ గారు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి ఆయన ఇవాళ కనిపిస్తుంది కదా సార్. ఇవాళ సికింద్రాబాద్ లో ఇప్పుడు గంగాపురం వెంకటరెడ్డి అన్న వాళ్ళ సొంత తమ్ముడు కిషన్ రెడ్డి గారి పైనే ఆయన పోటీ చేసిండు కదా. ఆయనకైతే ఇప్పుడు గంగాపురం వెంకటరెడ్డి అన్న గారి వాయిస్ తీసుకునే ముందు మీరు అడగండి ఒకసారి, ఆయన పోటీ చేసిండు కదా అదే నియోజకవర్గం నుంచి. ఇంత దౌర్భాగ్యమా సార్? జనాలు కనిపిస్తా ఉన్నాయి సార్, కనిపిస్తున్నటువంటి వాస్తవాలు కదా ఇవన్నీ. ఇంకొకటి మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు గతంలో సరే 2/3 ఉన్నటువంటి వాళ్ళు విలీనం ఈ షెడ్యూల్ 9 లో ఇది కూడా ఉంది సార్. ఒకవేళ పార్టీ మారుతున్నటువంటి వాళ్ళు 2/3 ఉన్నటువంటి వాళ్ళు మొత్తం విలీనం చేస్తే ఆ ఉన్నటువంటి ఎల్పీ విలీనం చేయొచ్చు అనేటువంటి దాంట్లో కూడా ఉన్నటువంటి సవరణలో ఉన్నటువంటి అంశం ఉంది. కానీ వీళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి మేము యాంటీ డిఫెక్షన్ లా సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు ఏమో స్పీకర్ గారిని మీరు విచారించండి అని చెప్పంటే విచారణ ఇవాళ ఆయన ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో గడ్డం ప్రసాద్ గారు ఇవాళ కూర్చున్నాడు. అంతెందుకు సార్, అదే వికారాబాద్ లో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలరు ఏకగ్రీవం అయితే బయటికి లాక్కొని పోయి కండు వేసినటువంటి స్పీకర్ గారు ఆయన మున్సిపాలిటీకే న్యాయం చేయలేదు, ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేస్తాడా అనేటువంటి మాట కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తా ఉన్నారు సార్. సార్ ఇప్పటికే రాయేంది రత్నమేంది అర్థమైపోయింది. ఇవాళ అమ్మ విలువ అన్నం విలువ అవి లేనప్పుడు మాత్రమే తెలుస్తాయి సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష ఇవాళ అందరూ కూడా అంటా ఉన్నారు సార్. ఇవాళ కడుపులా చల్లగలగకుండా మమ్మల్ని అన్ని రకాలుగా కేసీఆర్ గారే మళ్ళీ కావాలి. రైట్ ఒకవేళ కనుక 2027-28 ఎలక్షన్లకు సంబంధించి ఇప్పుడు కార్లకి వెళ్ళి దిగి చేయి గుర్తుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ రాబోయే ఎలక్షన్లో మళ్ళీ కారు ఎక్కుతామంటే ఎక్కించుకుంటారా, కండువలు కప్తారా? లేదు సార్, ఇప్పుడు మన అంశంలో భాగంగా జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు
సంజయ్ గారు ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి పోరులో ఆ పోరు తట్టుకోలేక ఈయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలక లేకుంటే ఆయన 20వ తారీఖు నాడు రాజీనామా చేస్తా అన్నాడు. మరి ఏ పార్టీలో చేరతాడు అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ ఇవాళ స్పష్టత లేనటువంటి అంశం ఉంది. వీళ్ళ దగ్గరనే పుస్తకలేదు సార్, వీళ్ళే వద్దు అని అనుకుంటున్నారు, వీళ్ళ ఆధిపత్యం మాకు వద్దు అనేటువంటి విషయాన్ని వద్దు అనుకుంటున్నారు. కానీ మేము ముమ్మాటికి కూడా మేము ఎవరిని కూడా చేర్చుకోం సార్. రేపు కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇచ్చి వాళ్ళను పంపితే అద్భుతంగా గెలిచి వచ్చేటువంటి వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అంతిమంగా తెలంగాణ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారైతేనే శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతిలో కోరుకుంటున్నాడు. ఆ దిశగా రేపు ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్ జోజిరెడ్డి గారు ఏమంటున్నారు? ఒక్క నిమిషం జోజిరెడ్డి గారు, జోజిరెడ్డి గారు ఏదైతే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మీరు విన్నారు, ఇటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు పార్టీ మారుతున్నట్టు కూడా, ఎందుకంటే అతను రాజీనామా చేసినాక ఖచ్చితంగా కారెక్కుతారని ఇప్పటికే కేటీఆర్ తోటి సంప్రదింపులు కూడా జరిగినట్టుగానే ఒక ప్రచారమే జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మాధవరం గారు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి వెయిట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అంటే ఒక సీనియర్ నాయకుడు ఇటు వస్తే ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అని. కానీ ఏదేమైనా ఒక సీనియర్ నాయకుడిని రాజీనామా కావచ్చు, లేదంటే రాజీనామా అన్నా కానీ ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిపోయినాక రాజీనామా చేసినాక తను ఎటువైనా పర్లేదు, కానీ రాజీనామా అనేది అక్కడ ఆధారపడుతుంది. ఆ రాజీనామా చేయడానికి గల కారకులు అయినటువంటి ఈ పార్టీలో నాయకులను కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, లేదు అంటే స్వయంగా ముఖ్యమంత్రి కావచ్చు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎలా తట్టుకోగలుగుతుంది ఒక సీనియర్ నాయకుడిని పోడగొట్టుకుంటే అనేది ఇక్కడ పాయింట్. ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకందరికీ కూడా నమస్కారం. సార్, మేము జీవన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు ఫస్ట్ టీడీపీలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశారు, తర్వాత కాంగ్రెస్ లో పోయారంటే ఇప్పటివరకు కూడా పార్టీ మారలేదు. ఎన్ని కష్టాలున్నా అవసరమైనప్పుడు ఎంపీగా కూడా కేసీఆర్ గారి మీద పోటీ చేయడం జరిగింది. పోటీలో ఓడిపోవడం, గెలవడం ఇవన్నీ కూడా జరిగింది. తర్వాత కూడా తన మళ్ళా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మళ్ళా మంత్రిగా చేయడం జరిగింది. ఇవాళ కూడా కంటిన్యూషన్ గా ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచినా నడుస్తా పోతున్నది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీలో ఒక లుకలుక్కలు ఏదైతే ఉన్నాయో, కాంగ్రెస్ లో ఒకరికంటే ఒకరు గ్రూపులు ఏదైతే ఉన్నాయో వారితోటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని నా ఆలోచన. ఎందుకంటే మనం గమనించాలా, ఇవాళటి కూడా నాకు ఒకటే అనిపించేది ఏంటంటే, జీవన్ రెడ్డి గారు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఇవాళ కూడా జగిత్యాలు పట్టుకొని ఏడుస్తారు. ఆయన జగిత్యాల నుంచి వదిలిపెట్టి ఎక్కడికి పోయే మనిషి కాదు. ఏదైనా కూడా ఓపెన్ గా డైరెక్ట్ గా అనే రకం. సో ఒక ఇష్యూలోనైతే కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్ అంత ఎందుకు అనే టాక్ కూడా వచ్చేసి రెడ్డిలకు కూడా వ్యతిరేకమై ఓసీలకు కూడా వ్యతిరేకమైన పరిస్థితులు మనం గమనించినాం. ఓపెన్ గా ఉంటాడు కాబట్టి ఇవన్నీ మనం గమనించినప్పుడు ఇవాళ నేను అనుకోవడం అయితే టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారో లేకపోతే కాంగ్రెస్ కి రిజైన్ చేస్తాడు అని నేను అనుకోవట్లేదు. కానీ ఆయన బాధపడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే నేను పర్సనల్ కూడా కలవడం జరిగింది, మేము కూడా ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానిస్తే లేదు బ్రదర్, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ఆలోచన ఎక్కడ కూడా లేదు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ లో కొద్దిగా మనసు నొప్పి వచ్చింది. ఎందుకంటే తను అనుకున్న క్యాండిడేట్లు ఆయన వాళ్ళకి ఉన్న అనుబంధాలు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇచ్చుకోవాలా, దానికి కూడా వీళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వడము పార్టీలో, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కానీ ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి వెనక గ్రూప్ కానీ, రేవంత్ రెడ్డి గ్రూప్ కానీ, లేకపోతే మహేష్ గౌడ్ గ్రూప్ కానీ ఆలోచించాలా. కాంగ్రెస్ ని వాళ్ళ పొంద వాళ్ళే తోపుకుంటున్నారు. అన్ని రకాలుగా మీరు గమనించవచ్చు. ఇలా జీవన్ రెడ్డి గారి ఇష్యూ ఒక్కటే కాదు, టీఆర్ఎస్ వాళ్ళని తీసుకోవడం ఒక ఎత్తు. రెండవది, మొన్న ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం గమనిస్తే ఇల్లు కూడగొట్టడం ఎందుకు, ఇల్లు ఇవ్వడం ఎందుకు, దాన్ని ఏదో ఆక్యుపై చేద్దామనే ఆలోచనతోటి అక్కడ ఉన్న 3 మంత్రులు బాధ్యత తీసుకోవాలా. మొన్న కూడా మేము చెప్పడం జరిగింది డిబేట్ లో. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ కాదు, వాళ్ళ పార్టీలో ఒక కమిటీ వేసుకొని ఏ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుంటారో ఏం వేసుకుంటారో అసలు కాంగ్రెస్ లో జరుగుతుంది ఈ తెలంగాణలో జరుగుతున్న ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఇప్పుడు వెంకటస్వామి గారు డిబేట్ లో వచ్చారు. అంతకుముందు ఎవరు కూడా డిబేట్ లో వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా తృప్తిగా కాంగ్రెస్ కి సపోర్ట్ గా మాట్లాడట్లేదు. అంటే లోపల విభేదాలు ఎన్ని ఉన్నాయనేది ఆ రకంగా కూడా మనం గమనించచ్చు. ఇలా ఇంకోటి చెప్పడం కాదు, ఇవాళ వాళ్ళలో ఉన్న లొసుకులే ఎవరిని రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయాలా, రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేస్తే పక్కకు జరిగిపోతాడు. ఇదే ఆలోచనలో పనిచేస్తున్నారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఖమ్మంలో 3 మంత్రులు కావచ్చు,
ఇక్కడ కరీంనగర్ లో ఇంకో మంత్రి కావచ్చు, వీళ్ళందరినీ గమనించండి మీరు. కాంగ్రెస్ లో ఎవరో బొంద, ఎవరో బీజేపీ వాళ్ళు వచ్చేసో, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసో, లేకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ లాగా వచ్చేసి తవ్వాల్సిన పనిలే. వాళ్ళ బొంద వాళ్ళే తవ్వుతారు తప్ప వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ఇంకా బీజేపీకి అదే కావాలా. బీజేపీకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు తన్నుకొని ఉంటేనే బీజేపీ ఎప్పుడు కూడా కంటిన్యూషన్ ఉంటే ఇండియా లెవెల్లో అదే మెయింటెనెన్స్ బీజేపీ కూడా చేస్తుంది. ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఇష్యూ వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు, నేను పక్కాగా చెప్తున్నాను, రిజైన్ చేస్తారో చేయరనేది కూడా ఇంకా నమ్మకం లేదు. మొన్న ఆయన అసహనం వ్యక్తం చేయడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో, ప్రెస్ మీట్ లో. ఏమన్నారు, నాకు కూడా ఇక అసలు వదిలేసిన కాంగ్రెస్ మీద ఇక నేను తట్టుకోలేకపోతున్నా ఇక్కడ అనేది ఆలోచన జరిగింది. సరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా పెద్దవాళ్ళు, లేకపోతే వదిలించుకుందాం అనేది చూస్తున్నారా? ఎందుకంటే ఆయనకున్న స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడమే, ఎవరు ఏంటి ఏ పార్టీ అనేది ఆలోచించకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు. కానీ బీఆర్ఎస్ లో పోయి చేసేది కూడా ఏం లేదు. తను బీఆర్ఎస్ అనే నావా మునిగిపోయే నావా, మునిగిపోయిన నావా, దాంట్లో పోయి ఏదో చేస్తాడు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అని నా ఆలోచన. ఇంకేదన్నా చూసుకుంటారా అనేది కూడా మనం చూడాలా. ఎందుకంటే ఆయన ఏజ్ ప్రకారంగా ఇవాళ పార్టీ మారడం అనేది మాత్రం సమంజసం కాదు అనేది నా ఆలోచన. కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ పక్కా వేసుకొని చేస్తే తప్ప కాంగ్రెస్ అనేది ఉండదు. నెక్స్ట్ కాంగ్రెస్ అనేది ఇప్పటికే సగానికి సగం ప్రభుత్వంలో ఫెయిల్యూర్ ప్రభుత్వంగా ఏర్పడిపోయింది. ఇది మూసీ నది చేయడంలో తప్పలేదండి, మూసీ నది డెవలప్మెంట్ చేయడంలో తప్పలేదు. కానీ మూసీ నది కొంతమంది ఇల్లు కూడా కొట్టేసి, పేదల ఇల్లు కూడా కొట్టేసి, ఏదైతే గొప్పలవి ఉన్నాయో వాళ్ళ వదిలిపెట్టడమే పెద్ద తప్పు. అదే విధంగా నిన్న ఖమ్మంలో జరిగిన ఇష్యూలో కూడా, వెలుగుమంటలో జరిగిన ఇష్యూలో కూడా ఖచ్చితంగా చెప్పగలం, ఆ ముగ్గురు ప్రమేయంతో, ఆ ముగ్గురు మంత్రులు అన్న ప్రమేయంతో రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు తెలుసో తెలియదు. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి 10% తెలుసు, 90% వాళ్ళు కావాలని క్రియేట్ చేసిన ప్రాబ్లం అది. ఎందుకంటే మనం గమనించాలి, ఇక్కడ మళ్ళా ఇల్లు కూడా కొట్టేసి వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇవ్వడం ఎందుకు? ఉన్న ఇల్లులో పట్టాలు ఇచ్చిన అయిపోయేది, వాళ్ళు సెట్ అయిపోయేవాళ్ళు. చాలా ప్రభుత్వాలలో జరుగుతున్న ఇది చాలా టూ మచ్ గా జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు వడ్ల ఇష్యూకి వస్తే ఉత్తమ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఎగిరి దూకిండు, ఏమైంది? ఎక్కడ పడితే అక్కడనే ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిని రోజు తిడతాడు. ఎప్పుడైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు మాట్లాడారా? ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడలే. తమ్ముడు ఎందుకు మాట్లాడుతున్నా ఊరుకో అని చెప్పారు, అనొచ్చు కదా, అనలే. అంటే వీళ్ళే కావాలని, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళని బయటికి పంపించడానికో, రెచ్చగొట్టడానికో, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న ఇష్యూ ఇదంతా. ప్రజలని పిచ్చోళ్ళని చేసి డైవర్షన్ చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ప్రజలు ఆలోచించుకోవాలండి. ఈ పార్టీలు మారిన ఇష్యూలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీలు ఎవరైతే మారుతున్నారో ఒక్కసారి కాకపోతే ఒకసారి బుద్ధి చెప్పాలి వాళ్ళకి. ఎన్ని డబ్బులు, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు, వేరే ప్రభుత్వం ఉంది, డబ్బులు సంపాదించుకోవాలా? ఎందుకంటే 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చిండు, ఒక్కొక్క ఓటర్కి 3,000 5,000 10,000 ఇచ్చిండు. ఎట్లా సంపాదించాలా? అంటే ప్రభుత్వంలో సపోర్ట్ కావాలా? ఇలా కేసీఆర్ గారు గొప్పగా అని చెప్తున్నారు, శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ గెలిచినాడు, సవితా ఇంద్రారెడ్డి ఎక్కడ గెలిచినాడు, ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. వాళ్ళే మొదలుపెట్టిన, అంతకుముందు పెద్దగా లేదు, వాళ్ళే మొదలుపెట్టిన. రాజశేఖర రెడ్డి గారు ఉంటే టీఆర్ఎస్ కూడా ఉండేది కాదు. మరి టీఆర్ఎస్ ఎప్పుడో మూత పడిపోయింది అప్పుడే. ఇవాళ ఏ రకంగా చూసినా కూడా కాంగ్రెస్ గొడవలే వీటికి కారణము. ఇవాళ సీనియర్ నాయకులైన జీవన్ రెడ్డి గారి ఇష్యూలోకి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారిని సంతాయించుకోవాల్సిన బాధ్యత, అదే విధంగా మొన్న రాజ్యసభ ఇస్తే అయిపోయేది. కానీ అక్కడ అవకాశాలు ఎట్లుంటాయో మనకు తెలియదు. ఇంకొక అవకాశం ఇచ్చైనా కూడా తానే, ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత ఇంకో 5 సంవత్సరాలు చేయగలుగుతాడండి ఆయన, అంతకంటే చేయలేడు కదా. ఆ 5 సంవత్సరాలు ఆయన కాపాడుతూ తప్పలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏ రోజో జరిగిపోయిన గాంధీ గారిని ఇలా మూసీ నదిలో పెడతా అంటున్నారు. అదే విధంగా జీవన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత. తెలంగాణలో కేసీఆర్ మీద పోటీ చేసిన వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ మూవ్మెంట్ లో డబ్బులు పోతాయని తెలిసి కూడా పోటీ చేసాడు. అంటే ధైర్యంతో పోటీలో ఉన్నాడు కాబట్టి ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అధిష్టానంది కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కావచ్చు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా దాని మీద దిగాలి. జీవన్ రెడ్డి గారిని బుచ్చగిస్తారా, ఏం చేస్తారా, కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కాంగ్రెస్ ఇంటర్నల్ గా. కాకపోతే మాకు ఏ పార్టీలో ఉన్నా ఒకటే, తను ఏ పార్టీలో ఉన్నా ప్రజల మనిషి అనే మేము గుర్తు పెట్టుకుంటాం. థ్యాంక్ యూ. రైట్. వెంకరెడ్డి గారు చెప్పండి. వెంకరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. చెప్పండి. వెంకరెడ్డి గారు, పార్టీల తీరైతే చూస్తున్నాం, సేఫ్ సైడ్లో బీజేపీ ఉంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్కు కుమ్ములాట పెట్టి మంచిగా చూసుకుంటూ ఉంటున్నారు అనేది మాత్రం ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. కానీ ఎవరేడమైనా కానీ ఖచ్చితంగానైతే ఉంటున్నారు బీజేపీ. కానీ ఎవరేడమైనా రేపు తెలంగాణలో అధికారం వచ్చేది బీజేపీ.
ఎందుకంటే కేంద్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలలో కూడా మనం వేలాలి అనేది బీజేపీ చూస్తుంది. కానీ ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పరంపర ఏదైతే రాజకీయ పరంగా ఎమ్మెల్యేలను తీసుకున్నా ఎవరిని తీసుకున్నా కానీ క్లీన్ చిట్ ఇవ్వడానికి రెడీగా ఉంది పార్టీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా దీన్ని ఎత్తి చూపెట్టడానికి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని కూలన చేసినా రాజ్యాంగ ప్రకారం చేయకపోయినా కానీ మాట్లాడడానికి ఇతర పార్టీలకు అవకాశం లేదు అని అంటుంది. కానీ పార్టీలు మారుతున్న నాయకులపైన ఖచ్చితంగా మాట్లాడాల్సిన అధికారం ఆల్ పార్టీస్కి ఉంది. ఎందుకంటే జనానికి తెలియపరచాల్సింది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎందుకని నోరు మెదపట్లేదు ఇతర పార్టీలు. ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు, మీరు లేవనెత్తిన అంశం అనేటువంటిది కొంత సంక్లిష్టమైనటువంటిది. పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది తెలంగాణలో 2014 తర్వాత కేసీఆర్ మొక్క పెంచి నీళ్లు పోసి పెంచి అనేటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. సుమారుగా ఒక 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 2 కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్లు కేశవరావు, శ్రీనివాస్ గారితో డి శ్రీనివాస్తో సహా పార్టీ ఫిరాయించినటువంటి దుస్థితి కాంగ్రెస్కు ఉన్నటువంటి చరిత్ర. ఆనాడు కాంగ్రెస్ బాధపడ్డది, ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. మా ఎమ్మెల్యేలను బెదిరించినారు, లేకపోతే ఇతర ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలను ఆశ చూపి చేర్చుకున్నారని చెప్పినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాళ్ళు కొట్టాలని చెప్పినటువంటి వాళ్ళ సభ్యులను, ముఖ్యంగా ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రకంగా జరిగినటువంటి పరిస్థితిలో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లు చేస్తున్నది అదే కదా, దొందే కదా. అందుకే మేము ఏమంటున్నామంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి దాంట్లో నీతి నియమాలు బీఆర్ఎస్ పార్టీకి లేదు, కాంగ్రెస్కి అంతకంటే లేదు. మనం బాధపడ్డము, మనం ఇబ్బంది పడ్డము కాబట్టి మనం ప్రోత్సహించకూడదనే పద్ధతుల పల్లి వెళ్ళుందండి. ఏం తీర్పులండి? కిషన్ రెడ్డి గారికి ఎగనెస్ట్గా దానం నాగేందర్ గారు పోటీ చేసినాక, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ గారు పోటీ చేసినాక, బీఫామ్ మీద పోటీ చేసినాక నా పార్టీలో సభ్యత్వం లేదు, నేను చేరలేదు, ఇంకా అతను బీఆర్ఎస్ పార్టీ సభ్యులని స్పీకర్ ఇవ్వడం అనేటువంటిది అనేక రాజ్యాంగబద్ధమైనటువంటి సంక్షోభాలకు దారితీసేటువంటి అంశం అండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి రాజమౌళి గారు, మనం ఎంత డిస్కస్ చేసినా, ఎన్ని డిబేట్లు ఇచ్చినా, ఎన్ని వ్యాసాలు రాసినా, ఎంత నిష్ణాతులైనటువంటి వాళ్ళతో ఈ విషయాల మీద మనం మాట్లాడినప్పటికీ కూడా ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఏర్పడ్డది. వాళ్ళు పార్టీ ఫిరాయించినారు, వెళ్ళినారు అనేటువంటిది ప్రజల మనసుల నుంచి మాత్రం తుడిపేసే పరిస్థితి లేదు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో అదే ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తారు తప్ప ఇవాళ స్పీకర్ ఇచ్చిన తీర్పు లేకపోతే హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేటువంటిది ప్రజలు నిష్ణాతులు, మేధావులు, ఆలోచన పరులు, నిర్ణేతలు. కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు అనేటువంటి స్పష్టమైనటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నమాట వాస్తవం. కానీ మనం చెప్పినటువంటి తిరకాసు, స్పీకర్ చెప్పినటువంటి సంక్లిష్టమైన వివరణ మరి అవన్నీ కూడా ఎక్కడ కూడా ప్రజలు రాదు. ఇప్పుడు మీరన్న ప్రశ్న జీవన్ రెడ్డి గారి గురించి. జీవన్ రెడ్డి గారు నిజంగా ఒక నిష్ణాతుడైనటువంటి విలువలైన పాత్రం నాయకుడు ఆయన. ఎందుకంటే ఆయన సింపుల్ సీదా రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి నేను చాలా కాలం చూసినాను. నేను అక్కడ ఆర్మూర్లో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు పక్కనే కాబట్టి జగిత్యాల చాలా సందర్భాల్లో కలవడం జరిగినటువంటిది. విలువలు గల నాయకుడు, దాంట్లో ఏం సందేహం లేదు. ఆర్థికంగా డబ్బులు దోచుకునేటువంటిది సాధారణంగా మంత్రులైన వాళ్ళు, ఎమ్మెల్యే అయిన వాళ్ళు దోచుకునే పరిస్థితి ఉంటుంది. మొన్న టీఆర్ఎస్ కాలంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ గెలవడం మామూలు విషయం కాదు. అది ఇన్ని ఉన్నటువంటి నాయకుడు సరే ఓడిపోయినాడు మన పార్లమెంటుకు సంబంధించినటువంటిది. అక్కడ జగిత్యాలలో డాక్టర్ సంజయ్ని తీసుకొచ్చి, టీఆర్ఎస్ నాయకుని తీసుకొచ్చి పోటీ పెట్టి అతనికి ఏం అవసరం అండి? ఒక నాయకుని, విలువల నాయకుని మీరు రక్షించుకుంటారా? లేకపోతే సంజయ్ వస్తేంది పోతేంది మీకు ఎప్పుడు రాదండి? మీకు 65 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదో దిగజారుడు రాజకీయాలు ఉన్నాయో ఇవే. వాళ్ళకి ఏం నీతి ఉంది చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని సందర్భాల్లో మీరు చూసినారు, యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ రాజమౌళి గారు, రాళ్లతో కొట్టాలా పార్టీ ఫిరాయించిన వాళ్ళను, ఇంటింటికి పోయి కొట్టాలా, రోడ్ల మీదకి వాళ్ళ రాకుండా కొట్టాలని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మాటలకు ఇవ్వాలని అర్థం ఉందా? కాబట్టి తెలంగాణలో మీరు చూసినారు రాజమౌళి గారు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినాయి, మీరు రాజీనామా చేయండి తెలంగాణ కోసం అంటే అందరు రాజీనామా చేసినారు. మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చినాయి చాలా సందర్భాల లోపల. అదేంటి రాజకీయాలు, ప్రజాస్వామ్యము, విలువలు, ప్రజలు, ఆదేశం. ఇవాళ అట్లా లేదు పరిస్థితి. ఇవాళ ఏంటంటే స్వార్థ ప్రయోజనాల కోసం మీరు అంటున్నారు. మీరు అంటుంటే నాకు నవ్వొస్తుంది. అభివృద్ధి కోసం జాయిన్ అవుతున్నాం అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడదండి? అభివృద్ధి కోసమే జాయిన్ అయినట్టయితే ఇక దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండవలసిన అవసరం లేదు కదా. పోటీ చేసిన తర్వాత అందరూ కూడా అధికార పార్టీలు జాయిన్ అవుతారు కదా. కాబట్టి నేనేమంటున్నా, అవన్నీ ఉన్నాయి. ఆర్థిక పరంగా సంపాదించుకోవడం, పదవులు సంపాదించుకోవడం, తరతరాలకు ఇదానంటే రాజకీయాల్లో అసలు కొట్టవలసినటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలకు ఉన్నది.
కాబట్టి వాళ్ళు మేము అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి అండి అంటే ఇంకా ఇప్పుడు మనం పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్నాం, ఇంకోరు మంచిగా కనపడితే అట్లా అట్లా పోవడమా? విడాకులను ఇవ్వాలి కదా, పార్టీకి రాజీనామా చేయాలా, దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి పోటీ చేయాలా. కాబట్టి ఒక ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇటువంటి దిగజారుడు అప్రజాస్వామ్య రాజకీయ ఫిరాయింపులను సహించడానికి వీల్లేదు వాస్తవానికి. కాబట్టి జీవన్ రెడ్డి గారి విషయంలో జనరల్గా సానుభూతి వస్తుంది ఆయనకు. ఎందుకంటే ఆయన మొన్న కూడా ప్రత్యేకంగా పోటీ చేసి మున్సిపాలిటీలో తన అభ్యర్థులను గెలిపించుకున్నాడు. చాలా దానంటే అది ఏమంటే కాంగ్రెస్ పాలసీ ఏంది? దుర్మార్గమైనటువంటి రాజకీయ విధానాలు కాంగ్రెస్ గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఆయరామ్ గయరామ్ హర్యానా దగ్గర నుంచి మనం చూస్తున్నటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే సమాజము, జనరల్ సమాజము సానుభూతిగా రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. ఇంతకుముందు జోగిరెడ్డి గారు మాట్లాడినటువంటి పద్ధతి సానుభూతి జీవన్ రెడ్డి గారికి ఉంటుంది. అంతేగాని బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు తీసుకుని నిర్ణయం బాగుంటుంది అనుకోవడం ఉండదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటిది. ఎవరైనా మారుతారు పార్టీ ఫిరాయింపు. ఇప్పుడు ఇది ఒక చెత్త అలవాటు తెలంగాణలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిందండి. గతంలో అపోజిషన్ పార్టీ లీడర్స్ అధికార పార్టీ వాళ్ళు పిలిస్తే ఫంక్షన్లు కూడా పోకపోతుండ్రండి. అంత నిబద్ధత ఉండే వాళ్ళకు పోతే ఏమనుకుంటారు, ఏం ఆలోచిస్తారేమో ప్రజలు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. అభివృద్ధి కోసం పోయిన ఆయన ఒక ఆయన, నాకు బాగలేదు అనేటువంటిది ఒక ఆయన, నాకు డబ్బులు వస్తే ఒక ఆయన, ప్రజలు ఇది. అందుకనే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ కడియం శ్రీహరి విషయంలో, దానం నాగేందర్ విషయంలో మిగతా వాళ్ళది పక్కకెట్టండి. స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, అక్కడే పార్టీలో ఉన్నారు, కారులోనే తిరుగుతున్నారు. మా ఆయన దగ్గరికి ఎందుకు వచ్చినారు, మాకు ఆ కారుకు చెయ్యలేదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఇవాళ స్పీకర్ ఇచ్చింది. అందువల్ల నేను చెప్పదలుచుకునేది రాజమౌళి గారు అంటే, మీరు అన్నట్టుగా మాధవరం కృష్ణారావు గారు కానివచ్చు, లేకపోతే వీటికి ఒక ఎండ్లెస్ స్టోరీ ఇది మనం చర్చించడానికి కొంత సిగ్గు అనిపిస్తుంది. ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను చూసిన తర్వాత ఎన్ని పార్టీలు వాస్తవానికి నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడతా. పార్టీ ఫిరాయించే శ్రీహరి గారు అక్కడ వెళ్ళినాడు, అక్కడ అన్ని రకాల హోదాలు అనుభవించినాడు. దానం నాగేందర్ కూడా అంతే. దానం నాగేందర్ మారని పార్టీ చెప్పండి, ఎన్నిసార్లు మారినాడో చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వెనకటికి, అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇటువంటి వాళ్ళని ప్రజలు పక్కన పెట్టాలి, ఓడించాలా, ఖచ్చితంగా కసిగా ఓడించవలసిన అవసరం ఉంది అనేటువంటి. ఏ పార్టీ కానివ్వండి, అది ఏ పార్టీ అయినా ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళని ఓడించాలా, లేకపోతే రాజీనామా చేయాలా. ఇది వెంకటరెడ్డి ఒక రిక్వెస్ట్, పార్లమెంట్ లో పెట్టేసి తీర్పు తీసుకోండి అన్న ఒకటిగా. చర్య జరగాలి. అది పార్లమెంట్ లోనే చట్టాన్ని మార్చే ప్రయత్నం చేయండి అన్న. ఇప్పుడు అవును. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, నిజంగా రాజకీయాలను చూస్తే జనాలకు అయోమయం అయితే అవుతుంది. ఎందుకంటే ఓట్లేసి 2 పార్టీలు ఉంటే 2 పార్టీల లోపల నిజంగా ఒక పార్టీ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి గెలిచిండు అంటే ఆ పార్టీని అతను నమ్మి ఓట్లేసిండు. ఆ నమ్మకాన్ని, ఆ పార్టీని, ఆ వ్యక్తిని నమ్మి ఓట్లేసిరు. వేసిన తర్వాత ఆ పార్టీ వెళ్ళి మరో పార్టీలో జాయిన్ అయితే ఆ ప్రజలు ఎందుకు ఓటేసినట్టు? మరొక్కసారి అదే వ్యక్తిని నిజంగా గెలిపిస్తారని అనుకుంటారా? నిజంగా అలా చూడొచ్చా? మీ వాయిస్ సరిగా రావడం లేదు సార్ లక్ష్మణ్ గారు. మొన్న నుంచి మీ వాయిస్ ఇట్లాగే ఉంటుంది. మీదేదో సిస్టమ్ లా, మొన్న కూడా ఇదే జరిగింది, ఇవాళ కూడా. ఒక్క మాట కూడా క్లారిటీ లేదన్నా. రైట్, ఒక్కసారి మీరు ఫోన్ ఇన్ల కన్నా వచ్చేసాను. పీసీఆర్ ఒక్కసారి ఫోన్ ఇన్ కొట్టండి. రైట్, జోజిరెడ్డి గారు చెప్పండి. ఎస్, ఎందుకంటే ఉప్పర్ల లక్ష్మణ్ గారికి అడిగిన క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఒక పార్టీని, ఒక మనిషిని నమ్మి ఓట్లేస్తారు. నిజంగానే ఆ పార్టీతో, ఆ ఓట్లతో గెలిచిన వ్యక్తి అవతల పార్టీకి వెళ్తే ఇక్కడ ప్రజలు మరొకసారి అతనికి పట్టం కడతారంటారా? అతనికి ప్రజల్లో ఆ మన్నన ఉంటుందా? రాజమౌళి గారు, మీరు అమాయకులాగా మాట్లాడతారు ఏంటండి, నాకు అర్థం కాదు. మీరు ఇంత పెద్దోళ్ళు, మీరు ఆలోచన చేసినట్టయితే, ప్రజలే ఆలోచన చేసి ఇవన్నీ జరుగుతాయా? ప్రజలే డబ్బులు తీసుకొని ఓటేయకపోతే ఇవన్నీ జరుగుతాయా?
డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళని నిలబెట్టి అడిగే హక్కు కోల్పోతున్నారు. డబ్బుల ఖర్చులతోటి మేము రూపాయి పెట్టినాము, 100 రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలని రాజకీయ నాయకుడు ఆలోచిస్తున్నాడు. రాజకీయ నాయకుల్లో మార్పుతో పాటు ప్రజల్లో పక్కాగా మార్పు రావాలి. ప్రజలు ఓట్లకి డబ్బులు తీసుకోకుండా, బానిసలు కాకుండా నిలబెట్టి నిజమైన పార్టీని, నిజమైన పర్సన్ ఎన్నుకొని గెలిపించుకుంటే ఇవన్నీ సమస్యలు రావు. ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటున్నారో ఓటర్లు, అప్పుడే వాళ్ళకి బెండ్ అయి ఉండాల్సి వస్తున్నది. ఏ నాయకుడు పోయినా కూడా క్వశ్చన్ చేసే అధికారం కోల్పోతున్నారు. Yes. ఇవాళ వీళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించలేక అదే పార్టీలో పోయి మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికి, పెట్టిన పెట్టుబడికి 100 ఇంతలు సంపాదించుకోవడానికి మళ్ళా పోతున్నారు. వేరే కాదు ఇక్కడ. ఏది ఏమైనా కానీ ఒక్కసారి డబ్బులు తీసుకొని వేసినా గెలిచినా కానీ మరొక్కసారి అలాంటి అవకాశం జనం ఇయ్యరు అనేది మాత్రమే నమ్ముతున్నారండి. ఎక్కడైనా జరిగిందా? ఎస్ ఎక్కడైనా జరిగిందా? ఎస్ ఇప్పుడు పార్టీ మారిన వ్యక్తులు మరొక్కసారి ఎక్కడ గెలుస్తున్నారు ఫస్ట్ ఇదే మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళు మళ్ళా వచ్చేసి మేము అయ్యా తప్పు అయిపోయింది దొరా, మళ్ళీ మాకు టికెట్ ఇవ్వండి, మేము గెలిచి మీతోనే ఉంటామంటే మళ్ళీ ఇయరా కేసీఆర్ గారు? చెప్పండి. పక్కాగా ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా ఇప్పుడు? ఏదైనా ఒక ఓటర్ రాజమౌళి గారు, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, గతంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు, మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, వాళ్ళిద్దరు కూడా పార్టీ ఫిరాయించినారు. మొన్న గెలిచినారు వాళ్ళు మళ్ళీ. ఇప్పుడు కాంగ్రెస్ మీద గెలిచి ఎక్కువ మంది ఓడిపోయినారు.